భారత్ బంగ్లాదేశ్ సరిహద్దుల్లో చొరబాట్లను అరికట్టడానికి జాతీయ భద్రతను మరింత పటిష్టం చేయడానికి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కీలక అడుగు వేసింది. సరిహద్దు రక్షణను బలోపేతం చేయడంలో భాగంగా సరిహద్దు భద్రతా దళానికి అదనపు భూమిని బదిలీ చేసినట్లు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి ప్రకటించారు. దీంతో బీఎస్ఎఫ్కు అప్పగించిన మొత్తం భూమి 142.79 ఎకరాలకు చేరుకుంది. ఈ భూమిని సరిహద్దు అవుట్పోస్టుల నిర్మాణం, ముళ్లకంచె ఏర్పాటు కోసం ఉపయోగించనున్నారు. రాష్ట్రంలోని 9 కీలక సరిహద్దు జిల్లాల్లో ఈ భూమిని పంపిణీ చేశారు. సిలిగురి సబ్ డివిజన్లోని ఫాన్సీదేవ ప్రాంతంలో ఇప్పటికే 27 కిలోమీటర్ల మేర భూమిని బీఎస్ఎఫ్కు అప్పగించడంతో అక్కడ సరిహద్దు కంచె నిర్మాణ పనులు వేగంగా ప్రారంభమయ్యాయి. బెంగాల్లో నూతనంగా అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం చట్ట విరుద్ధ వలసదారులపై కఠిన వైఖరిని అవలంబిస్తోంది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా డిటెక్ట్, డిలీట్, డిపోర్ట్ విధానాన్ని రాష్ట్రంలో తీవ్రతరం చేశారు. ఉత్తర 24 పరిగణాల జిల్లాలోని అంతర్జాతీయ సరిహద్దు దాటే హకీంపూర్ చెక్పోస్టు వద్ద స్వదేశానికి తిరిగి వెళ్లేందుకు వందలాది మంది బంగ్లాదేశ్ వలసదారులు గుమిగూడారు. బెంగాల్లో తనిఖీలు తీవ్రమవ్వడంతో పాటు తమకు ఎవరూ ఆశ్రయం గాని పని గాని ఇవ్వడం లేదని హౌరాలో మోటార్ సైకిల్ మెకానిక్గా పనిచేస్తున్న ఒక బంగ్లాదేశ్ వలసదారు తెలిపాడు. ఎలాంటి అధికారిక గుర్తింపు పత్రాలు లేకుండా కొన్నేళ్ల క్రితం ఇక్కడికి వచ్చామని పేర్కొన్నాడు. పరిస్థితులు కఠినంగా మారడంతో తిరిగి వెళ్లిపోతున్నానని తెలిపాడు. అక్రమ వలసదారుల నియంత్రణలో భాగంగా మే 23న పశ్చిమ బెంగాల్ హోమ్ హిల్ అఫైర్స్ డిపార్ట్మెంట్ అన్ని జిల్లాల మెజిస్ట్రేట్లకు కీలక ఆదేశాలు జారీ చేసింది. చట్ట విరుద్ధంగా దేశంలో ఉంటున్న విదేశీయులను, అలాగే జైలు శిక్ష పూర్తి చేసుకుని స్వదేశానికి తిరిగి వెళ్లడానికి వేచి ఉన్న బంగ్లాదేశ్ జాతీయులు, రోహింగ్యాల కోసం తక్షణమే హోల్డింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. ఈ సమగ్ర చర్యల ద్వారా పశ్చిమ బెంగాల్ అంతర్జాతీయ సరిహద్దుల గుండా జరిగే చొరబాట్లకు పూర్తి స్థాయిలో అడ్డుకట్ట పడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.